హాయ్, నేను జాబ్లో జాయిన్ అయ్యాక మా ఎండి ఉంటాడు కదా, వాడి కింద ఒక హెడ్ ఉన్నాడు. వాడు పిలిచి ఈరోజు ఫస్ట్ డే కదా అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కంపెనీ గురించి. ఏం చెప్పాడంటే, ఫస్ట్ హెడ్ అన్నమాట, నీ జాబ్ గ్యారంటీ లేదు. ఆ మాటతో నేను షాక్ అయిపోయాను. ఎందుకంటారా చెప్తాను. ఎందుకు అలా అన్నాడంటే, నువ్వు ఒకసారి జాబ్లో తప్పు చేసావు అనుకో పర్లే, రెండోసారి చేసావు అనుకో జాబ్ నుంచి పీకేస్తాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, వాడు జాబ్ నుంచి పీకేస్తా అన్నాడంటే అది ఎలాంటి కంపెనీయో, ఎంత మంచిగా ఉన్నారు. ఇక్కడ అనాల్సింది మనల్లో వాళ్ళనే కాదు. కంపెనీ ఒక జాబ్ మనం తీసుకుంటుందంటే సో మనకు ఒక ఫ్యూచర్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏం చేయాలి, మనల్ని తీసుకుని ఫుల్ ట్రైనింగ్ ఇస్తే తప్పులని జరుగుతాయి. ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళకి నచ్చండి చేసి ఏదో చేసి మీరు జాబ్ పీకేస్తుంటే జాబ్ సెక్యూరిటీ లేదు. ఆలోచించండి, జాబ్ సెక్యూరిటీ లేదంటే ఎంత పెద్ద జాబ్ చేసినా ఏం లాభం. ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ జాబ్లు అన్నీ అలాగే అయిపోయినాయి కదా, సడన్గా ఎవరెవడో పీకేస్తారు, ఏదేదో చేస్తున్నారు. సో జాబ్ గ్యారంటీ లేదు. ఈ జాబులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఏంటి అన్న మైండ్ సెట్లోకి వచ్చేసారు అందరూ. సో మీరు ఏం చేస్తారంటే, జాబ్ అని కాదు, మీకు నచ్చిన స్కిల్ నేర్చుకోండి, దానిపైన మీరు వెళ్ళండి. మీరు సెటిల్ అవుతారు, సెటిల్ అవుతారు, బాగా డబ్బులు సంపాదిస్తారు. మీకు నచ్చిన జాబులు చేశారనుకో ఉపయోగం ఉండదు, వేస్ట్. ఎంత చేసినా సరిపోయిన జీవితాలు వేస్ట్. మంత్ అన్నీ వస్తే డబ్బుల కోసం తెచ్చుకోవాలి. డబ్బులు పడిన తర్వాత ఈఎంఐలు ఎంత కట్ అవుతాయి, ఎంత కట్టాలని వెతుక్కోవాలి. ఇలాంటి భయపడతా చిన్న జాబులతో ఎండి దగ్గర మాట్లాడి ఆడి దగ్గర మాట్లాడి. సో చాలామంది జాబ్ నీడ్ ఉంటుంది, నేను కాదనట్లేదు, అందరికీ అని కాదు, కొంతమంది ఆలోచించండి. మీకు ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంటే అటు సైడ్ వెళ్ళండి. సో మీరు అందరూ తక్కువ డబ్బులు వచ్చి మీరు సాటిస్ఫై అవుతారు. అంతేగాని వచ్చి రాని జీతాలతో చేసి మాట పడి జాబ్ సెక్యూరిటీ లేకుండా రేపు పొద్దున్న మీకు పెళ్ళైన జాబ్ పోతే చాలా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ చాలా ఉంటాయి, అన్నీ చూసుకొని మంచిగా జాయిన్ అవ్వండి.